కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. పలుమాలు ఆకలి దప్పులు, అపరిమితముగా తిన దెబ్బలు, చెరసాలలో పొందిన యాతనలు, ఆపదలలో అనేక మారులు, ప్రాణాపాయములు, నిందలు, జాగర. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుల సమస్యల మీద, డిమాండ్స్ మీద పోరాడదాం రండి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల సోదరులకు, నాయకులకు, ఆయా పార్టీల వారిని బహిరంగంగా ఆహ్వానించడం జరిగింది. అయితే చాలామంది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పోరాడుతున్నారు, లేదా వాళ్ళ డినామినేషన్ లేదా వాళ్ళు స్థాపించిన సంస్థల ద్వారా మాత్రమే ముందుకు వెళుతున్నారు, కానీ కలిసి వచ్చే ప్రక్రియ మాత్రం చేయటం లేదు. అలాగే చాలామందిలో కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉన్నారు. తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళలో ఎందుకు రోషం కలగట్లేదు, ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదు, తమ హక్కుల కోసం వాళ్లే మాట్లాడకపోతే వాళ్ళ తరపున ఇంకెవరు మాట్లాడతారు అనే అంశం గురించి నేను ఆలోచించి చాలా బాధపడ్డాను. హృదయం మండుతూ ఉంది, కానీ ఎదుటివాడికి మాత్రం ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఏమాత్రం రోషం లేకుండా మౌనంగా ఎలా కూర్చుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకు ప్రభువా ఇలాంటివి జరుగుతున్నవి, వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి నేను చాలా ఆలోచించినప్పుడు నాకు ఒక వాక్యం కనిపించింది. మరి ఎంతమంది ఇజ్రాయేలీ సైనికులు ఉన్నప్పుడు, వీరులు ఉన్నప్పుడు, సౌలు వంటి యోధులు ఉన్నప్పుడు, దేవుని చేత అభిషేకం చేయబడిన సౌలు నాయకుడిగా ఉన్నప్పుడు, దావీదుకు మాత్రమే ఎందుకు రోషం వచ్చింది? దావీదు ట్రైన్డా? దావీదు ఎడ్యుకేటెడా? దావీదు ఏనాడైనా యుద్ధంలో పాల్గొన్నాడా? సంబంధం లేని విషయం. అటువంటి వ్యక్తికి మాత్రమే ఎందుకు రోషం హృదయంలో పుట్టింది? ఎంతమంది బిషప్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సేవకులు, నాయకులు ఉండగా నాకే ఎందుకు క్రైస్తవ సమస్యలపై పోరాడాలని రోషం కలిగింది? మౌనంగా ఉన్న మీరందరూ మంచివారు, ఉత్తములు, నీతిమంతులు. అందరి పక్షాన నేను ప్రశ్నించినందుకు మాత్రం నేను చెడ్డవాడిని. ఇలా మాట్లాడకూడదని ఫోన్లు లేదా సలహాలు, సూచనలు. సహోదరుడా, నా పోరాటం క్రైస్తవుల పక్షంన, క్రైస్తవ సంఘ పక్షాన. క్రీస్తు సంఘమును తాకడం అనేది శ్రేష్టమైన విషయం కాదు, ఎటువంటి మంచి విషయం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు వధువు సంఘాన్ని కానీ, క్రీస్తు వధువు సంఘములో ఉన్న సభ్యులను కానీ హింసించటం అనేది మంచి ప్రక్రియ కాదు. అది దేవుడు హర్షించే విషయం కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు యుద్ధం చేయడానికి దేవుడే దిగి వస్తాడు. యుద్ధం యెహోవాదే. ఒక్కడినైనా తగ్గేది లేదు, ఎవరో వస్తారని ఎదురు చూసేది లేదు, కలిసి వస్తే కాదనేది లేదు. అందరికీ ఆహ్వానం. దయచేసి క్రైస్తవుల డిమాండ్ల గురించి, సమస్యల గురించి మీరందరూ మాట్లాడాలి. ఆడవాళ్ళ మీద హింస జరుగుతుంది, వేది సువార్త చేసే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల హక్కులను కాలరాస్తూ ఉన్నారు, క్రైస్తవులు ఈ ఊరిలోకి రావడానికి వీలు లేదని బోర్డులు పెడుతూ ఉన్నారు, పాస్టర్స్ను చంపుతున్నారు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా, కళ్ళ ముందు జరుగుతున్నా మీరెందుకు మౌనంగా ఉంటున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వచనాలు బైబిల్ ఉండవు రాక నేను మీ మొత్తం వచ్చాను. మీరు చదివి పౌరులు కావాలని కోరుతున్నాను. ఇది నా సువార్త. బైబిల్ ఉన్న పుత్రులు, లోతు పుత్రులు, లోతు పుత్రులు, తండ్రికి పుత్రులు కొడుకున్నవారు ఇవన్నీ మీకు చూపిస్తాను. ఏసు పెద్ద లంజా కొడుకు, మేరీ లంజా నేను చూసేస్తా. నాతో నిరూపించేటప్పుడు ఎవరైనా ఉంటే రండి. ఏసు లంజా కొడుకు, మేరీ లంజా నేను ప్రూవ్ చేస్తా. మీకు దమ్ముందా కాదు అని? పెళ్లి కాకముందు తల్లికి పుట్టినాడు యేసు ప్రేమ లేవాడు. పంపలు చుట్టూ తిట్టు మా వాళ్ళని ఆశించేది అనుకుంటారా మీరు? అదే మైక్ ఆన్ చేసి చెప్పు, అదే మైక్ అలా చెప్పమని చెప్పు.
నువ్వు వెళ్ళమన్నావు వెళ్తున్నారు. ఎందుకు రెచ్చగొట్టడం? నువ్వు వెళ్ళమన్నావు. ఏమనుకున్నారు? నువ్వు వెళ్ళమన్నావు. ఎంతమంది మారితే పిచ్చోళ్ళ అందరూ పిచ్చోళ్ళ నేను చెప్పేది ఏంటో? హిందువులందరూ పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ నువ్వు వెళ్ళమన్నావు వెళ్తున్నారు. ఎందుకు తగాదా ఎందుకు? కాదు తమ్ముడు. నువ్వు వెళ్ళమన్నావు. అది అవసరం లేదు నీకు. నువ్వు వెళ్ళమన్నావు. మాట్లాడవసరం మీరు ఎవరు మాట్లాడుకొచ్చారు ఎవరు మాట్లాడుకొచ్చారు మీకేం పని అలా మాట్లాడకూడదు తమ్ముడు. మాట్లాడతాడు తమ్ముడు. తప్పు తమ్ముడు. సరే తమ్ముడు నువ్వు మాట్లాడబాక. ఎందుకు నువ్వు అలా మాట్లాడటం? మా పంపలకు వచ్చిందా మీరు నువ్వు ఎందుకు అలా మాట్లాడటం? ఎవరైతే మేమే వస్తామయ్యా ఎవరైతే నువ్వు ఎవరు మాట్లాడితే ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడితే మా ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడతామండి నీ ఇంటికి వచ్చి నేను మాత్రం మాట్లాడి నువ్వు అడగాల. మా కొంపలకు వచ్చారు కాబట్టి అడుగుతాం మీ ఇళ్ళకి వచ్చి మేము అడుగుతుంటారా రోడ్లో వెళ్తున్నావు. నా పేరు రాసింది ప్రూవ్ చేస్తా లేదని ప్రూవ్ చేస్తే దమ్ము నమ్మకం అంటే చూసుకున్నా చెప్పే సవాల్ అండి మీ బైబుల్లో మీ బైబుల్లో చదవండి ఇదిగో ఉంది చదవండి ఇదేమ్మా ఉందండి ఉందమ్మా ఇదే ఇదే ఉంది చదవండి మీ బైబుల్లో ఏం పీకేదే ఉండదురా బాబు ఇక్కడ సైలెంట్గా వెళ్ళిపోవడమే ಆಡಿ ನಮ್ಮ ಅಪ್ಪ ಆಡಿ ಅವ್ರನ್ನ ಬಚ್ಚಿ ಜೈಲು ಬಿಟ್ಲನಾ పోయి ప్రాబ్లం ಇಲ್ಲ నువ్వు మరి చదువు ఆది కాండం 35:22 ఇశ్రాయేలు చదవండి చదవండి మీరందరూ ఫినెహాసు వంటి ధైర్యం కలిగిన వారు, రోషం ఉన్న వాళ్ళందరూ నాతో జత కలవలసిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు.